కన్నం లేనప్పుడు స్త్రీ ఔన్నత్యం కోసం పాటుపడండి. కరెక్ట్. క్రియేట్ అ స్పేస్ ఫర్ హర్. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, అంతగా సంపాదన అవసరం లేదు, చూసుకోమ్మా, బయటికి వెళ్ళి చేయగలిగితే చేయి, లేదా నీకో వ్యాపకం ఉంచుకో. అవును. ఏదైనా ఆర్ట్, ఏదన్నా సంగీతం, ఏదన్నా డాన్స్, ఏదన్నా ఇంకో ఆర్ట్. అవును. పోనీ ఓ 10,000 దర్జాగా గుండెల మీద చేసుకొని మొగాళ్ళనే అడుగుతున్నాను నేను. మీరు నన్ను ఏం ట్యాగ్ చేసినా పర్వాలేదు. మీ జీతం 1,50,000, అప్పులు లేవు, 50,000లో ఇల్లు గడిచిపోతుంది, పేరెంట్స్కి పెట్టక్కర్లేదు. ఎంతమంది మొగాళ్ళు దర్జాగా 15,000 ఇచ్చి, అమ్మ నువ్వు ఏదైనా హాబీ నేర్చుకో, నీకోసం ఏదైనా ఖర్చు పెట్టుకో, ఇందులోనే ఏదో కొంత సేవ్ చేసుకో, నీకే హ్యాపీగా ఉంటుందని దర్జాగా ఎవడు తీసిస్తున్నాడు? ఇచ్చే 500 రూపాయల్లో 1,500 లెక్కలు అడిగితే ఎవరికి మాత్రం కోపం రాదు? నేను ఎప్పుడు డబ్బులు చూడలేదు అలాగా, ఇచ్చిన సందర్భాలే లేవు. నా జీతం కూడా ఒంట్లో వేసి ఏమంటే పువ్వులు కొనడానికి 100 రూపాయలు ఇస్తా. చూసారా, మిమ్మల్ని కూర్చోబెడితే 100 మీకే సినారియోస్ వస్తాయి. యూ హ్యావ్ అ రీజన్ టు కమ్అట్ అండ్ వర్క్, బికాస్ మీరు సపోర్ట్ చేయాలి. అలా ఫ్యామిలీలో ఉండి అంత పెద్ద సమస్య ఫేస్ చేయకపోయినా చిట్టి సమస్యలు, అవి కనపడేవి దెబ్బలు లాంటి. గాయం బయట కనపడదు, కానీ లోపల గట్టిగా తగులుతుంటుంది. అట్లా తగిలినప్పుడు ఈ ఇండిపెండెన్సే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది కదా. అప్పుడు వీడైనా కొంచెం తగ్గి మాట్లాడతాడు, ఇంట్లో కాస్త పని భారం తప్పుతుంది, కాస్త ఎవరో గౌరవం ఇస్తారు, ఇంట్లో పెళ్లిళ్ళకి చీర జాకెట్ కొనుక్కోవచ్చు, కుట్టించుకోవచ్చు. అమ్మా 500 నుంచి 600 అయిందా, బట్టల షాపు, కుట్టు కూలి, అబ్బా అని లెక్కలేయడం తగ్గుతుంది.